హాయ్ ఫ్రెండ్స్, ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. కూటమి ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో. జన్మస్థలం తిరుపూర్, తమిళనాడు. విద్యార్హత బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. రాజకీయ అనుభవం 2 సార్లు లోక్సభ సభ్యుడు, కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి. ఆర్ఎస్ఎస్, బీజేపీలో దీర్ఘకాల అనుబంధం. మహారాష్ట్ర గవర్నర్గా, అలాగే జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలకు అదనపు గవర్నర్గా పనిచేశారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక 2025 ఆగస్టు 17న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెలువరించారు. ఎన్నికల షెడ్యూల్. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 సెప్టెంబర్ 9న జరగనుంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీ ఆగస్టు 21, 2025. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆగస్టు 25, 2025. ఆర్టికల్ 63 భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి. ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆర్టికల్ 65 రాష్ట్రపతి గైర్హాజరులో లేదా మరణం లేదా రాజీనామా సమయంలో రాష్ట్రపతి విధులను నిర్వహిస్తారు. ఎన్నిక ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నిక. సభ్యులు రాజ్యసభ ప్లస్ లోక్సభ, ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ మెంబర్స్. రాష్ట్ర శాసనసభలు పాల్గొనవు. పద్ధతి ప్రపోర్షనల్ రీప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. అర్హతలు భారత పౌరుడు కావాలి. కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా అయ్యే అర్హత ఉండాలి. లాభ పదవిలో ఉండరాదు. పదవీ కాలం 5 సంవత్సరాలు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు కొనసాగవచ్చు. రిమూవల్. రాజ్యసభ తీర్మానం, లోక్సభ సమ్మతి అవసరం. అధికారాలు మరియు బాధ్యతలు. రాజ్యసభ చైర్మన్ సభ నడిపించడం, క్రమం కాపాడడం. రాష్ట్రపతి లేని సమయంలో యాక్టింగ్ ప్రెసిడెంట్గా నిర్వహిస్తారు.